వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజున ఒక టైటిల్ ఖాయం చేసాం మనం ఇక్కడ. ఓ ఆలీ, ఓ పోసాని అండ్ దెన్ ఓ కోన వెంకట్. ఎక్కడున్నారు వీళ్ళంతా అనేది వైసీపీలో జరుగుతున్న చర్చ ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఓడిపోయారో అప్పటి నుంచి కూడా వీళ్ళెవరు కనిపించట్లేదు మీడియా ముందు. వీళ్ళంతా కూడా గాయబ్ అయిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. అసలు అవసరం ఎప్పుడంటే ఎవరైనా నేతలు కానీ లేకపోతే సినిమాటిక్ చరిష్మా ఉన్న వాళ్ళు కానీ పార్టీకి అవసరం ఎప్పుడు అవుతారంటే అధికారంలో ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లాగా అందరూ వస్తూ ఉంటారు సహజంగానే. బట్ అవసరం ఎవరైనా ఓటమిలో ఉన్నప్పుడు మాత్రమే ఓదార్చడానికి ఇలాంటి నేతలు అవసరం ఉంటుంది, ఎవరైనా సరే ఎక్కడైనా సరే. కానీ వన్స్ జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవడంతోనే ఈరోజు చాలామంది మర్చిపోయారు. కానీ ఇలాంటి మెజారిటీ నేతలు, ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి వెంట తిరిగిన నేతలు, ఇన్ని రోజులు ఏదో ఒక నామినేటెడ్ పోస్టులతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ప్యాంపర్ చేసిన నేతలు వైసీపీలో ఈరోజు కనిపించట్లేదు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అనుకోటి రోల్ అవుతున్నా 11 సీట్లకే పరిమితమయ్యి పూర్తి స్థాయిలో ఆ పార్టీ డైల్మాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఒక అంధకారంలో ఉన్న ఈ రోజున వీళ్ళెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడలేదు. అందు కూడా ఏంటంటే ఇన్ని రోజులుగా ఆ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వెంట ఫస్ట్ నుంచి చేయలేని వాళ్ళు, ఆయన తండ్రి వైఎస్తో అభిమానం ఉండి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళు కూడా అగ్రెసివ్గా పనిచేయలేనంత స్థాయిలో, అగ్రెసివ్గా మాట్లాడలేనంత స్థాయిలో వీళ్ళు మాట్లాడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి కోసం. ఆ స్థాయిలో ఓవర్ యాక్షన్ చేశారు. అలాంటి నేతలంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలైతే కనీసం ఆయన ఓదార్చే ప్రయత్నం చేయటంలా, ఆయన పరామర్శించే ప్రయత్నం చేయటం లేదు. ఇది నిజంగానే ఒక ట్విస్ట్ అనుకోవాలి. ఇలాంటి నేతలుగా ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చి కాపాడారు అనేది చాలామందికి వస్తున్న సందేహం కూడా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆలీ, పోసాని అండ్ కోన వెంకట్, రైటర్ కోన వెంకట్ ఫొటోస్ కూడా మనం ఇచ్చున్నాం. గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా గతంలో ఆయనకి మంచు ఫ్యామిలీ అంటే ఒక విష్ణు చేసుకున్న వెరోనికా ఆమె జగన్మోహన్ రెడ్డికి రిలేటివ్ కాబట్టి ఆ ఫ్యామిలీతో ఒక అటాచ్మెంట్ అయితే ఉంది జగన్మోహన్ రెడ్డికి. అది వైఎస్ హయాం నుంచి కూడా ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే 2014లో 14 తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పర్టికులర్లీ 2014లో అయితే రోజా లాంటి వాళ్ళు పార్టీలో చేరున్నారు, అఫిషియల్గా గెలుచున్నారు కూడా. జీవిత రాజశేఖర్ లాంటి వాళ్ళు మద్దతు ఇచ్చిన ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు. ఇక వన్ సైడెడ్గా మంచు ఫ్యామిలీ మాత్రం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతూ వచ్చింది ఇండస్ట్రీ నుంచి. ఇక 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఒక పోసాని లాంటి వాళ్ళు, గతంలో ప్రజారాజ్యంలో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, పోటీ చేసి ఓడిపోయారు కూడా. అలా పోసాని, అదేవిధంగా ఒక ఆలీ లాంటి వాళ్ళు, ఇక అదేవిధంగా చూసినట్లయితే ఒక కోన వెంకట్ లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఇక కొంతమంది శ్యామల లాంటి వాళ్ళు కూడా, యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడ్డారు. జయసుధ లాంటి వాళ్ళు వచ్చిన ఆ తర్వాత రోజుల్లో వాళ్ళకి పార్టీలో ప్రయారిటీ లేదంటూ కూడా పక్కకు తప్పుకునే పరిస్థితి ఉంది. ఇక వీళ్ళంతా కూడా మనం చూసినట్లయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఇక ఆ స్థాయిలో రెచ్చిపోయారు. ఏ స్థాయిలో రెచ్చిపోయారంటే ఇక్కడ ఆలీని తీసుకున్నట్లయితే యాక్చువల్గా ఆలీ, పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి అతీతంగా ఒక క్లోజ్ అసోసియేట్స్, వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. కేవలం పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి అన్న కారణంగా అనేక సార్లు ఆలీ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆయన టార్గెట్ అయ్యారు, సాఫ్ట్ టార్గెట్ కూడా అయ్యారు అనేక సార్లు, అనేక సందర్భాల్లో. ఒక దశలో టీడీపీతో వెళ్ళి టీడీపీతో అసోసియేట్ అయిన ఆలీ ఆల్ ఆఫ్ సడన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టినప్పటికీ ఆయన కోసం మాత్రం ప్రచారం చేస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. సో అలాంటి ఆలీకి జగన్మోహన్ రెడ్డి మీడియా పిఆర్ఓగా, ఎలక్ట్రానిక్ మీడియా పిఆర్ఓగా ఒక పదవిని అయితే ఇచ్చుంటారు, అది కూడా ఏడాది ముందే. బట్ అది ఎంత సీరియస్గా సిచ్యువేషన్ అయితే లేదు. దాన్ని కంటిన్యూ చేసి కోపప్ చేసి పర్సూ చేసే పరిస్థితుల్లో ఆయన లేరనుకోవాలి. ఇది అసలు ఆయనకి ఎలాంటి సంబంధం లేని పదవి. అందుకే ఆలీ అంత ఈజీగా ఆ పదవిని కూడా తీసుకోలేకపోయారు. అసలు ఆ పదవి నుంచి కేవలం ఆయన గవర్నమెంట్ తరపున శాలరీ తీసుకోవడం తప్ప అంత ఎఫిషియెంట్గా ఆలీ పనిచేసిన సందర్భం కూడా రాలేదు. అయితే అంతకన్నా మించిన కోరిక ఏంటంటే ఆలీ ఎమ్మెల్యేగా పనిచేయాలి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, ఎంపీగా పోటీ చేస్తారని కూడా చర్చ జరిగింది. ఆయన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఒక దశలో కర్నూలు ఎంపీ టికెట్ ఇస్తారు, లేకుంటే నంద్యాల ఇస్తారని చర్చ జరిగింది. ఒక దశలో రాజమండ్రి ఎంపీ టికెట్ ఇస్తారనే చర్చ జరిగింది. ఒక దశలో ఎక్కడో చోట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా వచ్చింది. అయినా జగన్మోహన్ రెడ్డి ఆలీని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈరోజు ఆలీ ఓడిపోయిన తర్వాత పూర్తిగా పక్కకి వెళ్ళిపోయారు. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడిన ఆలీ. ఇక పోసాని విషయానికి వస్తే మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 2019 నుంచి 19లో జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఆ స్థాయిలో పోసాని రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. చాలా వల్గర్గా పోసాని మాట్లాడుతూ మీడియా ముందు తను ఎక్స్పోజ్ చేసుకొని తన స్థాయి తగ్గించుకున్న సందర్భాలు కోకొల్లలు. పవన్ కళ్యాణ్ మీద, చిరంజీవి మీద ఒంటికాళ్ళతో వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి పోసాని. అనేక సార్లు చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా లోకేష్ని కూడా ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పోసాని వార్తలోకి ఎక్కారు. అందుకని ఆయనకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి పదవులు కూడా దక్కాయి. అయినా సరే ఎప్పుడు కూడా ఒక వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ రికార్డెడ్గా ఉన్నాయి.
అలాంటి పోసానికి ఒక పదవి ఇచ్చారు పాపం జగన్మోహన్ రెడ్డి, నామినేటెడ్ పోస్ట్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి పదవి. క్యాస్ట్ టార్గెట్గా కూడా అనేక విమర్శలు చేశారు పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు. ఇండస్ట్రీలో ఎవరు చూపించినంత అత్యుత్సాహాన్ని కూడా చూపించారు. బట్ అలాంటి పోసాని కూడా ఈరోజు పదవిచ్చి గౌరవించినా, జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేసినా జగన్మోహన్ రెడ్డి వెంట ఆయన లేరు. కోన వెంకట్ లాంటి వాళ్ళు, కోన రఘుపతి లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఆయన డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు. సో జగన్మోహన్ రెడ్డి అలాంటి కోన రఘుపతి కారణంగానే కోన వెంకట్ లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డితో క్లోజ్ అసోసియేట్ అయి ఉన్నారు. బట్ అలాంటి కోన వెంకట్ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నోసార్లు మాట్లాడారు. ఆయన ఎక్కడా కూడా ఈరోజు ఆయనకు పదవి రాకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆయన ఓన్ చేసుకున్నాయి. బట్ ఈరోజు ఎక్కడా కూడా ఆయన కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే లేదు. అందుకు కారణం ఏంటంటే ఈరోజు ఒక్క శ్యామ్లా లాంటి వాళ్ళు, ఒక రోజా లాంటి ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులైనా శ్యామ్లా లాంటి వాళ్ళు అప్పటికప్పుడు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపి అప్పటికప్పుడు ఆమె మాట్లాడిన తీరు, వైఎస్ఆర్సీపీలు ప్రవోక్ చేసినట్టుగానే ఆమె ఎమ్మెల్యేల స్థాయిలోనో మంత్రుల స్థాయిలోనో పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి, టీడీపీని ఉద్దేశించి పిట్టకథలు చెప్పిన తీరు ఈరోజు అనేక రకాలుగా ట్రోలింగ్ గురైంది. ఈరోజు బయటకు వచ్చి ఆమె సారీ చెప్పుకునే సిచ్యువేషన్ ఉన్నా సోషల్ మీడియా ఆమెను క్షమించే సిచ్యువేషన్లో లేదు ఈ రోజున. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ముగ్గురు కనుక దొరికినట్లయితే ఈరోజు అదే స్థాయిలో సోషల్ మీడియాకో, టీడీపీ జనసేన కార్యకర్తలకు టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కడా కూడా వీళ్ళు ముగ్గురు పూర్తిగా సైలెంట్ అయిపోయినారు. ఒక్క విజయం, ఒక ఘన విజయం, కూటమి ఘన విజయం ఇలాంటి వాళ్ళ నోరులందరినీ కూడా మూతబడేలా చేసింది. సో ఇన్ని రోజులు కూడా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు అంటే అభిమానం చూపించే వాళ్ళు ఉన్నారు. కానీ ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు అభిమానులు లేకపోతే ఇంకొకరు ఏ స్థాయిలో ఇలా బయటకు వచ్చి ఎప్పుడు మాట్లాడిన సందర్భం అయితే లేదు. అందుకే వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో ఆన్ రికార్డెడ్ ఉన్నాయి. ఈరోజు బయటికి తిరగదోడుతున్న పరిస్థితి. అందుకే వీళ్ళు ముగ్గురు పూర్తిగా తమకి ఇండస్ట్రీలో కూడా అవకాశాలు ఉండవనే ఒక ఆలోచనతోనే పూర్తిగా సైలెంట్ అయ్యారనే చర్చ అయితే జరుగుతోంది. మొత్తానికైతే ఇలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి తన స్థాయి తగ్గించుకున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. కనీసం జగన్మోహన్ రెడ్డి ఓటం పాలైన పరిస్థితుల్లోనైనా ఆయనకు భుజం కాచేలా వీళ్ళు లేకపోవడం అనేది మాత్రం ఒక వింతే. మరి జగన్మోహన్ రెడ్డి అనేది లేదా ఇలాంటి వాళ్ళ విషయంలో అనేది మనం చూడాలి. బట్ అలాంటి పోసాని కూడా ఈరోజు పదవిచ్చి గౌరవించినా, జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేసినా జగన్మోహన్ రెడ్డి వెంట ఆయన లేరు. కోన వెంకట్ లాంటి వాళ్ళు, కోన రఘుపతి లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఆయన డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు. సో జగన్మోహన్ రెడ్డి అలాంటి కోన రఘుపతి కారణంగానే కోన వెంకట్ లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డితో క్లోజ్ అసోసియేట్ అయి ఉన్నారు. బట్ అలాంటి కోన వెంకట్ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నోసార్లు మాట్లాడారు. ఆయన ఎక్కడా కూడా ఈరోజు ఆయనకు పదవి రాకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆయన ఓన్ చేసుకున్నాయి. బట్ ఈరోజు ఎక్కడా కూడా ఆయన కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే లేదు. అందుకు కారణం ఏంటంటే ఈరోజు ఒక్క శ్యామ్లా లాంటి వాళ్ళు, ఒక రోజా లాంటి ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులైనా శ్యామ్లా లాంటి వాళ్ళు అప్పటికప్పుడు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపి అప్పటికప్పుడు ఆమె మాట్లాడిన తీరు, వైఎస్ఆర్సీపీలు ప్రవోక్ చేసినట్టుగానే ఆమె ఎమ్మెల్యేల స్థాయిలోనో మంత్రుల స్థాయిలోనో పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి, టీడీపీని ఉద్దేశించి పిట్టకథలు చెప్పిన తీరు ఈరోజు అనేక రకాలుగా ట్రోలింగ్ గురైంది. ఈరోజు బయటకు వచ్చి ఆమె సారీ చెప్పుకునే సిచ్యువేషన్ ఉన్నా సోషల్ మీడియా ఆమెను క్షమించే సిచ్యువేషన్లో లేదు ఈ రోజున. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ముగ్గురు కనుక దొరికినట్లయితే ఈరోజు అదే స్థాయిలో సోషల్ మీడియాకో, టీడీపీ జనసేన కార్యకర్తలకు టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కడా కూడా వీళ్ళు ముగ్గురు పూర్తిగా సైలెంట్ అయిపోయినారు. ఒక్క విజయం, ఒక ఘన విజయం, కూటమి ఘన విజయం ఇలాంటి వాళ్ళ నోరులందరినీ కూడా మూతబడేలా చేసింది. సో ఇన్ని రోజులు కూడా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు అంటే అభిమానం చూపించే వాళ్ళు ఉన్నారు. కానీ ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు అభిమానులు లేకపోతే ఇంకొకరు ఏ స్థాయిలో ఇలా బయటకు వచ్చి ఎప్పుడు మాట్లాడిన సందర్భం అయితే లేదు. అందుకే వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో ఆన్ రికార్డెడ్ ఉన్నాయి. ఈరోజు బయటికి తిరగదోడుతున్న పరిస్థితి. అందుకే వీళ్ళు ముగ్గురు పూర్తిగా తమకి ఇండస్ట్రీలో కూడా అవకాశాలు ఉండవనే ఒక ఆలోచనతోనే పూర్తిగా సైలెంట్ అయ్యారనే చర్చ అయితే జరుగుతోంది. మొత్తానికైతే ఇలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి తన స్థాయి తగ్గించుకున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. కనీసం జగన్మోహన్ రెడ్డి ఓటం పాలైన పరిస్థితుల్లోనైనా ఆయనకు భుజం కాచేలా వీళ్ళు లేకపోవడం అనేది మాత్రం ఒక వింతే. మరి జగన్మోహన్ రెడ్డి అనేది లేదా ఇలాంటి వాళ్ళ విషయంలో అనేది మనం చూడాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.